సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ ఆశలతో 300 పరుగుల రికార్డులు బ్రేక్ చేసేస్తారన్న ఊహలతో ఐపీఎల్ 2025 సీజన్ని ఘనంగా ప్రారంభించింది. అనుకున్నదొకటి అయినదొకటి అన్నట్లు 12 మ్యాచుల్లో 4 విజయాలతో అస్సాం ట్రైన్ ఎక్కేసింది ఆరెంజ్ ఆర్మీ. అయితే వెళ్తూ ఖాళీగా వెళ్లడం ఎందుకని ఎల్ఎస్జీ కూడా తమతో పాటే వచ్చేలా తత్కాల్ టికెట్ చేయించింది నిన్న. టాస్ గెలిచిన బ్యాటింగ్ తమకే ఇచ్చిన ఆరెంజ్ ఆర్మీ అయితే ఫీల్ అయ్యేలా బ్యాటింగ్ చేసింది ఎల్ఎస్జీ. కెప్టెన్ పంత్ సహా మిగిలిన జట్టంతా సెల్ ఫోన్ నెంబర్లు పెట్టిన ఈ సీజన్లో లక్నో విజయాలకు కారణమైన మిచ్ మార్ష్, మార్క్రమ్, పోరన్ మళ్లీ నిన్నటి మ్యాచ్లోనూ చెలరేగడంతో 205 పరుగులు చేసింది లక్నో. ఎకానా స్టేడియంలో 200+ స్కోర్ను ఇప్పటివరకు ఏ టీము చేస్ చేయకపోవడంతో కాన్ఫిడెన్స్ మీద బౌలింగ్కి దిగిన ఎల్ఎస్జీకి హైదరాబాద్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. హెడ్ లేకున్నా అభిషేక్ శర్మ అయితే అల్లాడించాడు. 20 బంతుల్లో 4 4లు 6 సిక్సర్లతో 59 పరుగులు బాదేశాడు అభిషేక్. 295 పరుగుల స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. దిగ్వేష్ అభిషేక్ను అవుట్ చేయడంతో పాటు క్రీజ్లో కుదురుకున్న ఇషాన్ కిషన్ను 35 పరుగుల మీద ఉన్నప్పుడు క్లీన్ బౌల్డ్ చేశాడు. కానీ క్లాసెన్ ఆదుకున్నాడు ఎస్ఆర్హెచ్ని. 28 బాల్స్లో 47 పరుగులతో క్లాసెన్ దుమ్మురేపితే కమిందు మెండిస్ 21 బాల్స్లో 32 పరుగులు చేయడంతో ఎస్ఆర్హెచ్ సక్సెస్ఫుల్గా 206 పరుగులు చేయడంతో పాటు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి లక్నో ప్లే ఆఫ్ ఆశలకు వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఎకానా స్టేడియంలోనే సమాధి చేసింది.